జాను పరీక్షలో 40% మార్కులు సాధించి 18 మార్కుల తేడాతో ఓడిపోయాడు. అంటే ఈ 18 మార్కులు వస్తే అతను పాస్ అయ్యేవాడు. ఒకవేళ అతను 65 మార్కులు సాధించి ఆ పరీక్షలో పాస్ అవ్వడానికి కనీస మార్కులు కంటే 6 ఎక్కువ సాధించాడు. అంటే 60% సాధించి దీంట్లో 6 తీస్తే అతను పాస్ మార్క్స్ సమానం ఉంటుంది. సో ఆ పరీక్షలో పొందగల గరిష్ట మార్కులు ఉన్నాయి అంటే 100% ఎంత అని మనకు అడుగుతుంది. సో ఈ రెండు యూజ్ చేస్తే ఈ 40% ఈ 60%తో మైనస్ చేస్తే 20%. ఈ 20% విలువ ఈ 18 + 6 24. సో 20% 24 అయితే 100% విలువ ఎంత? సో 24 × 100/20. అది 1 25 24 5 120. సో ఆన్సర్ C 120.